హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంట్లో బోర్ కొట్టిందని మా ఆయనకి బయటకు తీసుకెళ్ళమంటే అలా బయటకు మూవీకి తీసుకెళ్తానన్నారు. సో మూవీకి వెళ్ళడానికి ఇంకా టైం ఉందని చెప్పేసి అలా బీచ్కి వెళ్ళాం. బీచ్ అయితే చాలా రష్గా ఉండే, ఇవాళ సండే కదా. అలా మెట్లు దిక్కుంటూ కిందికి వెళ్తూ వెళ్తూ అక్కడ ఏదో బొమ్మ వేస్తూ కనిపిస్తే అక్కడికి వెళ్ళాము. బొమ్మ అయితే చాలా బాగుంది, చాలా బాగా వేశారు. ఇలాంటి వాళ్ళని మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. చాలా బాగా వేశారు, చాలామంది వచ్చారు అక్కడ చూడడానికి. చాలా బాగుంది కదా చూడడానికి కూడానా. సో చిన్న బాబు అలా వచ్చేస్తున్నాడని వాళ్ళ నాన్న కొట్టేసి తీసుకెళ్ళిపోయాడు. పిల్లలకి ఇలాంటివి చూడగానే చాలా ఇంట్రెస్ట్ పుడుతుంది కదా. మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ పుడుతుంది ఇలాంటివి చూడడానికి. ఎందుకంటే బీచ్ అంటేనే పిల్లలు ఉంటేనే సరదా కదా. సో ఇంకా మేము అది చూసేసాక అక్కడ హెల్ప్ మీ బాక్స్ ఉంది కదా, ఎవరికి సాయం అన్నట్టు వాళ్ళకి మాకు తోచినంత మేము హెల్ప్ చేసాము. సో వచ్చేసి బ్యాగ్కి వచ్చేసి దాన్ని కాసేపు చూసాము. చాలామంది వచ్చారు, చాలా బాగా వేశారు. ఇంకా వేస్తున్నారు బొమ్మని. మేము కాసేపు చూసేసి అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. సో మేము ముందుకెళ్ళాక అక్కడ మాకు క్యామెల్ కనిపించింది. క్యామెల్స్ అంటే నాకు చూడడం చాలా ఇష్టం. బట్ నేను దగ్గరికి వెళ్ళాను కానీ దాన్ని టచ్ చేద్దామని ట్రై చేశాను కానీ ఎక్కడ తంతదేమో అని భయం వేసి ఇంక దూరం నుంచే చూస్తూ ఉండిపోయాను. నాకు చాలా ఇష్టం క్యామెల్స్. చిన్నప్పటి నుంచి ఎక్కాలని ఉండేది, బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు భయం. ఇష్టం కానీ భయం. సో అక్కడ నుంచి మేము పైకి వచ్చేసాక అక్కడ కేఏ పాల్ గారు వచ్చారు. వచ్చాక మేము కూడా దగ్గరికి వెళ్ళి చూసాం కాసేపు మాట్లాడి. ఇంకా మూవీకి టైం అయిపోతుందని ఇంకా మూవీకి వచ్చేసాము. ఇంకా బండి అయితే గబగబా పార్క్ చేసేసి పార్కింగ్ టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయాం. అప్పటికే అందరినీ లోపలికి అలౌ చేసేసారు. మేము వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా యథావిధిగా చెక్అప్ అయిపోయాక ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాం. బట్ ఏ మూవీకి వచ్చాము చెప్పలేదు కదా, రత్నం మూవీకి వచ్చాము, విశాల్ మూవీ. సో లేట్ అయిపోయింది, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. సో మేము కూడా గబగబా లోపలికి వెళ్ళిపోయాం. సో మూవీ అయితే నాకు చాలా నచ్చింది. మీకైతే ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ఓకే, బాయ్ బాయ్.